ఆయన కవిత్వాలు రాసేవాళ్ళని కవులు అంటారు. అయితే మనం కూడా కవిత్వం రాసామే. ఏంటి నువ్వు కవిత్వం రాసావు? ఏ నీ అమ్మటే బుర్ర పట్టుకొని ఈ ఊరు వచ్చినట్టు మాత్రం నా కవిత్వం రాదనుకున్నావా? ఎన్ని రాసేదండి మనం రాసిన కవిత్వాలు కట్టలు రాసి గుట్టలుగా మూల పడతంటే చదవలేక బూజు పట్టిపోయింది. చూడాయన నువ్వు రాసిన కవితలు కొంచెం వినిపించు, విందాం. చెప్పమంటావా? చెప్పు. వినిపించమంటావా? వినిపించు, మేమందరం వింటాం. వింటావా? కొండ ఆడాడుందా కొండ? ఎనడమో కొండ కొండ అంటే చూడు మిత్రమా, మనం రాసిన మొదటి బంతి కొండ మీద పెట్టి రాసాం. కొండ మీద పెట్టి రాసేవా? అదిగో కొండ, కొండ పైన ఉంది బండ, బండ పైన ఉంది తొండ, తొండ నోటిలో ఉంది ఉండ, నువ్వు నోరు ముయ్యరా ఉండ. కొండ బండ ఉంటాయా? అక్షరాలు ప్రాసులు చిన్నగా ఉండాలి, సమాజానికి పిల్లలకి అందరూ. అయితే నువ్వేం చెప్పయ్యా అక్షరాలు ప్రాసులు ఏందో? ఇంకా మహాకవి గురజాడ అప్పారావు గారు ఏమన్నాడు ఏంటి? దేశమును ప్రేమించమన్నా మంచి అనేది పెంచమన్నా అన్నాడు. మా ఇంటి మా ఊర్లో మా కప్పారావు గారు ఏమన్నాడు తెలుసా? లంచమును ప్రేమించమన్నా మంచి కొంపలను ముంచరన్నా, వాళ్ళు పెరుగు వెన్న మానరన్నా, కళ్ళు సారాయి బ్రాందీని తాగమన్నా, పిల్లాన్ని ప్రేమించమన్నా తల్లిని పట్టుకుంటా. భార్యని ప్రేమించడం తల్లిని పట్టుకుంటాం. అంతేనమ్మా. అదే కాదు నాయన. మరి ఇంకేమన్నారంటే మహానుభావులు ఏమన్నారు? ఇంకా ఏమన్నారంటే ఇంటి కలిగితే కండగలవాడే మనిషి అన్నారు. అబ్బో, ఈ మాట మా తాత చిన్నప్పుడు 3వ సంవత్సరం చెప్పాడు నాకు. అంతప్పుడా? ఏమని? ఒరే మనవడా, పెంచాలరా కండ, కండ ఇరవాలరా కొండ, కొండ వండాలరా అన్నాడు. అవును, ఆయన చెప్పింది వాస్తవే. అంతేనా? కొండ విరవాలి అంటే కండ పెంచాలి. అవును, మరి కండ పెంచాలంటే తిండి తినాలి. ఓహో, తిండి తినాలంటే కొండ వండాలి. కొండ వండాలంటే పంటలు పండాలి. పంటలు పండాలన్న సకాలంలో వర్షాలు పడాలి. మరి వర్షాలు పడాలంటే ప్రకృతి సహకరించాలి. ప్రకృతి కోసం మనం ఏం చేయాలి? మొక్కలు నాటుకోవాలి, చెట్లు పెంచుకోవాలి. ఒక్కొక్క చెట్టు తన జీవితంలో 28 లక్షలు ఖరీదు చేసి ఆరోగ్యాన్ని, ఆక్సిజన్ మనకి ఇస్తుంది. అలాంటి చెట్టుని కట్టి పొలాల కోసం కొట్టేస్తూ ఉన్నాడు నేటి మానవుడు. అలా కొట్టేస్తూ ప్రమాదపు అంచుల మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అంటే మనం కూర్చున్న కొమ్మనే మనమే నరుక్కున్నట్టుగా అది తప్పకుండా జరుగుతుంది. చేత ఈ చెట్లు తరిగిపోవడంతో 133% ఉండేటువంటి అడవులు ఈనాడు 11%కే దిగజారిపోయాయి. అవి కూడా ఉండవే. చెట్లు లేకపోవడం వలన మరి ఈ ఆక్సిజన్ లేకపోవడం వలన రకరకాల జబ్బులు, వ్యాధులు, డాక్టర్లు కూడా అంతుపట్టని వ్యాధులు ఈనాడు మన ఇండియాలో ఉన్నాయి. అలాంటి వ్యాధుల నుండి మనం బయటపడాలి. భావి తరాల వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అనుకుంటే మొక్కలు నాటుకోవాలి, చెట్టులు పెంచుకోవాలి, ఉన్న చెట్టుల్ని మనం సంరక్షించాలి. అవునవునవును. ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు. అవును కదా. కాబట్టి దైవ అనుగ్రహం కూడా కావాలి మనకు. సంఘ సేవ, దైవ సేవ ఇవి తప్పనిసరిగా ఉండాలి. అవును. అందుకని మనం ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క జనవరి 25వ తేదీన బ్రహ్మాండమైనటువంటి ఉత్సవాలు జరుపుకుంటూ, ప్రార్థన జరుపుకుంటూ, మంచి భోజనాలు ఏర్పాటు చేసుకుంటూ ఆ ప్రభు అయినటువంటి క్రీస్తుని కొనియాడుతూ ఉన్నాం. అబ్బాయి, నాకు ఒక చిన్న మాట. ఏంట్రా? మనం జనాల నుంచి సత్తా బతుకుతూ వచ్చాం కదా ఇక్కడికి. మంచి భోజనాలు